ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి, స్వర్ణమాల పద్మ గారికి, వస్తేక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారికి తెలియచేసుకుంటూ మనం ఎంతో అద్భుతంగా ధ్యాని సెషన్స్ ఇవాళ 6వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి శ్యామలా గారు కొండాపూర్ నుంచి వచ్చారు. ఒకసారి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం మేడంని. సో మేడం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియచేస్తాను. మేడం 30 years నుంచి ఇంచుమించుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. సో వాళ్ళ అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చారు. మరి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ తనకు ఉన్న చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఇంకా మేడంకి ట్రెక్కింగ్, పత్రి సార్తో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఆ ట్రెక్కింగ్ చేస్తున్న క్రమంలో ఇంకా ధ్యానం పట్ల మక్కువ పెరిగి ఎక్కువ సాధన చేయటం, పుస్తకాలు చదవటం, దాని ద్వారా ఎంతో ఆ విజడంని తీసుకుంటాం, మరి అందరికీ తెలియచేయటం. ఇప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఎన్నో ఇంట్లో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు జూమ్ ద్వారా. మరి కావాల్సినంత ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి రేపు June 13th మేడం కొండాపూర్లో అపర్ణ టవర్స్లో ఉంటున్నారు. మన అక్కడ కమ్యూనిటీ హాల్లో మనం ఒక ధ్యానం ప్రోగ్రామ్ మేడం ఇనిషియేషన్లో చేస్తున్నాం. ఒకసారి మేడం క్లాప్స్ చేద్దాం. వాట్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. సో మేడం చెప్పినట్టు నా పేరు శ్యామల. నేను 2000 సంవత్సరంలో మెడిటేషన్లోకి వచ్చాను. యాక్చువల్గా 1998లో నాది పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నేను ధ్యానం మా అమ్మగారి ద్వారా నేర్చుకున్నాను. సో తనకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ మెడిటేషన్. ఎందుకంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఎన్నో రకాల కష్టాలు, సుఖాలు, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ డైలీ లైఫ్లో చూస్తూ ఉంటారు. సో తను టీచర్గా వర్క్ చేసేవాళ్ళు మా అమ్మగారు. తనకి 50 years ఆ ఏజ్ వచ్చేసరికి కొద్దిగా షుగరు, బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో సిద్ధ సమాధి యోగా అని అట్లా నేర్చుకున్నారు. నేర్చుకొని ఫుడ్ కంట్రోల్ అవి చేసినప్పుడు బాగానే ఉండేది. అట్లా కాదు, అసలు స్ట్రెస్ ఎట్లా అయితే మనకు మైండ్లో కదా ఉండేది. సో అక్కడ వాళ్ళకి చివరిలో మెడిటేషన్ అనేది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేస్తారు, పూర్తిగా కాదు. కానీ తనకు అది చాలా బాగా నచ్చింది. అదే మెయిన్గా ఉంటే చాలా బాగుంటుంది అనుకునేది. సో తర్వాత మేము పామర్లో ఉండేవాళ్ళం, విజయవాడ దగ్గర. అక్కడికి పత్రిజీ రావడం జరిగిందనమాట, సుభాష్ పత్రి గారు. సో తన స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్యాంప్లెట్ వస్తే అది చూసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ సారు చక్కగా యానాపానసతి ధ్యాన విధాన, ఇదేంటంటే దీంట్లో ఏ విధమైనటువంటి, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా కొంతమంది, సో అందుకని మీకోసం చెప్తున్నా. మిగతా వాళ్ళు ఆల్రెడీ తెలుసు, కానీ కొత్త వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళకి కొంచెం చెప్తూ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు భజగోవిందం తీసుకున్నా, అది డైలీ మనం లైఫ్లో ఎలా అన్వయించుకోవాలి అనేది. సో ఒక్కసారే అట్లా వెళ్ళకుండా మెల్లిగా ఇది చెప్తూ నేను దాంట్లోకి వెళ్తా. సో అట్లాగా తను ఆనాపానసతి ధ్యాన విధానం ఏంటంటే చాలా సింపుల్, మన శ్వాసని మనం గమనించటం. మిగతా వ్రతాలు కానీ పూజలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్తో కూడుకున్నవి, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేరు. ఇది చక్కగా ఎప్పుడంటే అప్పుడు హాయిగా కూర్చుని మన శ్వాస మన దగ్గరే ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా అట్లా హాయిగా కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. సో అది తను నేర్చుకొని నాకేం చెప్పిందంటే, తను అమ్మ నీకు లైఫ్లో అంటే ఏ ఫ్రెండ్స్నో ఏదో మ్యారేజ్ చేసినా, మీకు మనీ ఇచ్చినా, ఇవన్నీ కూడా సెక్యూరిటీ, వాటినన్నిటినీ పక్కన పెడితే ధ్యానమే నీకు ఇచ్చే సెక్యూరిటీ అని చెప్పింది నాకు. నీకు లైఫ్లో నేను ఇవ్వగలిగిన వరం ఏంటంటే ఆ మెడిటేషన్. నిజంగానే తను నాకు ఒక వరప్రసాదం లాగానే అది నాకు అప్పుడు నేను పాలిటెక్నిక్ అయిన తర్వాత ఆ ధ్యానం నేర్చుకోవడము, నాకున్న చిన్న చిన్న భయాలు కానీ, ఎగ్జామ్స్ రాసేటప్పుడు అప్పటి వరకు చాలా స్ట్రెస్ టెన్షన్ ఉండేది. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అది కంప్లీట్ చేసే వరకు టెన్షన్ పట్టడము. సో వీటన్నిటి వల్ల కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది నాకు అప్పట్లో. సో 18 years ఆ టైంలో. సో అది కొంచెం ఎక్కువే అయ్యింది. తర్వాత మెడిటేషన్ చేసుకున్న తర్వాత అది తగ్గింది. అది కాకుండా ఇస్నోఫిలియా కూడా చాలా ఎక్కువ హై పర్సంటేజ్ ఉండి బాగా కొంచెం అది చాలా
ప్రాబ్లం ఫేస్ చేశా. ఎప్పుడైతే మెడిటేషన్ నేర్చుకొని ట్రెక్కింగ్కి వెళ్తున్నారని చెప్పారు మా అమ్మ వాళ్ళు. సో నేను కూడా వెళ్దాము అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు అది జనవరి నెల అనమాట. బాగా మంచు అది ఉంటే మా ఫాదర్ అన్నారు, ఇంత ఇస్నోఫీలే పెట్టుకొని మరి ఓపెన్ ప్లేస్లు కొండలు అవన్నీ ఎక్కి అవన్నీ చేసి నీకు ఇంకా ఎక్కువ అవుతుందేమో ఓపెన్ ప్లేస్లో ఉంటే అని చెప్పేసి అన్నారు. అయినా కాదు, నేను వెళ్ళాలి తెలుసుకోవాలని చెప్తే సరే తీసుకెళ్ళారు. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అందరూ కూడా నేనేమనుకున్నా అంటే మెడిటేషన్ చేసేవాళ్ళంటే అందరూ బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు. మా నాన్నగారు అన్నారనమాట, నీకెందుకు, వాళ్ళతోటి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారేమో సీనియర్స్, నీకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్తే అని చెప్పేసి అన్నారు. అయినా కాదులే తెలుసుకోవాలని తీరా చూస్తే అందరూ స్టూడెంట్స్, చక్కగా మెడికోస్ చదివేవాళ్ళు, అట్లా చక్కగా స్టూడెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు, అప్పుడప్పుడే జాబ్లో చేరుతున్న వాళ్ళు, అన్ని ఏజ్ పీపుల్ వచ్చారు. 60, 70 ఏజ్ వరకు, 8 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు మెడిటేటర్స్ కొంతమంది చక్కగా. సో అట్లాగా అన్ని ఏజ్ గ్రూప్లని చూశాను నేను అక్కడ. ఆ మెడిటేషను చక్కగా కూర్చొని అందరూ సజ్జన సాంగత్యం, వాళ్ళ మెడిటేషన్ ఇట్లా వచ్చారు, ఏమేమి పుస్తకాలు చదివారు. నాకు అప్పటి వరకు చాలా డౌట్స్ ఉండేవి అనమాట. అంటే చూస్తూ ఉంటాం కదా, చనిపోతున్న వాళ్ళని చూస్తాం, ఇవి చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, మనం కూడా చనిపోతామా, చిన్నప్పుడే కొంతమంది పిల్లలు చిన్న ఏజ్లో చనిపోతుంటారు, కొంతమంది ముసలైన తర్వాత చనిపోతారు. అది ఓకే, కానీ చిన్నపిల్లలప్పుడే పాపం ఏం అనుభవించకుండా పోతున్నారు. దేవుడు అనేవాడు ఉంటే నిజంగా న్యాయం ఇట్లా చేయడు కదా, ఇట్లాంటి ఒక వైరాగ్యం అంటారు చూడండి, అది ఆ టైప్లో నాకు వచ్చి అసలు లైఫ్ అంటే ఇంకా ఇంతే అన్న భావనలో ఉండేదాన్ని స్టార్టింగ్లో. ఎప్పుడైతే చక్కగా మెడిటేషన్ చేస్తూ ఈ పుస్తకాలు ఉంటాయి మన ఎక్కువ ఏంటంటే యూ ఫర్ ఎవర్ అని, మరణం లేని మీరు అని లోబ్సాంగ్ రాంపాల్ గారు రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది. అలాగే పత్రిజీ రాసింది BA మాస్టర్ పుస్తకము తులసీదళం. మెయిన్ ఆ తులసీదళంలో మనకున్న డౌట్స్ అన్నీ సగం క్లారిఫై అయిపోతాయి. అసలు మనం ఎందుకు పుట్టాము, మన లక్ష్యం ఏంటి, సో ఈ భయాలన్నిటికీ కారణం ఏంటి, ఆ భయాల్ని తీసివేయాలి అంటే మన మూల కారణం దగ్గరికి ఎలా వెళ్ళాలి, లైఫ్ పర్పస్ ఏంటి అసలు. సో ఈ విషయాలన్నీ కూడా మనకి తులసీదళంలో పత్రిజీ చాలా అద్భుతంగా రాస్తారు. BA మాస్టర్ పుస్తకంలో ప్రతి ఒక్కళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే స్వామి వివేకానంద కానీ వీళ్ళందరూ కూడా కారణ జన్ములు గనక వాళ్ళందరూ మెడిటేషన్ చేశారు అనుకునేదాన్ని నేను. కారణ జన్ములు గనక వాళ్ళకి అలా వచ్చింది, కానీ సన్యాసం తీసుకుంటే అట్లా చేయగలుగుతారు, హిమాలయాలకు వెళ్తేనే మెడిటేషన్ అనుకునే ఒక అప్పట్లో తెలీదు. అరౌండ్ 2000 అంటే నేను అప్పుడు ఒక 21 ఇయర్స్ ఆ ఏజ్లో అనమాట. సో అట్లా అనుకున్న టైంలో పత్రిజీ వచ్చి అసలు మీరు చేయాల్సిందే ఇది, ప్రతి ఒక్కళ్ళు మానవ జన్మగా మనిషి జన్మగా తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు, అది కూడా చిన్నపిల్లలు అప్పటి నుంచే మెడిటేషన్ చేయాలని చెప్పి. ఎందుకంటే మీకు అది ఉపయోగపడాలి కదా. 60 ఇయర్స్ అప్పుడు నేర్చుకుంటే మనకు అది ప్రాక్టీస్ చేసి ఉపయోగపడేసరికి కొంచెం లేట్ అవుతుంది. అదే చిన్నపిల్లలప్పటి నుంచి ఈ ఏజ్ నుంచే నేర్చుకుంటే మళ్ళీ తర్వాత లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఈ ధ్యానం చేసుకుంటూ, ఈ పుస్తకాలు చదువుకుంటూ, సజ్జన సాంగత్యము, ట్రెక్కింగ్స్, ఇవన్నీ కూడా మనకి లైఫ్ మొత్తంలో కూడా చక్కగా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మరి ఎమోషన్స్ అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం అంటే వైరాగ్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే అదేదో అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అనుకుంటాం, కానీ అట్లా కాదు. ఇక్కడ చెప్పేది ఎమోషనల్ డిటాచ్మెంట్. సో అన్నిటిని కూడా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనకుగా మనం సాల్వ్ చేసుకోవటం. అంటే మరి ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, సో నా ప్రాబ్లంకి రీజన్ పక్కన వాళ్ళు అని వాళ్ళని తిడుతూ వాళ్ళని జడ్జి చేయకుండా, సో అన్నీ కూడా మనం కష్టపడి మనం చేసుకుంటూ మన ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలి అనేది మనకి ధ్యాన సాధన ద్వారా చక్కగా టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది అంతా. మళ్ళీ అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి, టైంని వేస్ట్ చేసుకోకుండా ఎలా ఉండాలి, మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎలాంటి హయ్యర్ పర్పస్ కోసం మన లైఫ్ని మనం ఎట్లా ఆ లక్ష్యానికి సాధన వైపుగా మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం చేసే స్నేహాలు కూడా కదా అదే కదా డిపెండ్ అయ్యి ఉండేది మెయిన్గా. ఆ స్నేహాలు సరిగ్గా లేకపోతే, మన నెట్వర్క్ సరిగ్గా లేకపోతే అక్కడ వాళ్ళ ఇదిలో పడిపోయినప్పుడు నీకు లోయర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో అక్కడ మనము ఎన్నుకునేటప్పుడు అది చక్కటి సాంగత్యం ఉన్న
మనిషి మనకి హయ్యర్ పర్పస్ ఉన్న వాళ్ళతోటి మన సాంగత్యం చేస్తే మన కాన్షియస్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా చక్కటి పుస్తకాలు చదవడం, మంచి వ్యక్తులతోటి సావాసం చేయడం, టైం చక్కగా యూటిలైజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గానే మనకి ధ్యాన సాధన ద్వారా శక్తిని, మన సంపాదించుకున్న ఆ ఎనర్జీని కానీ, మన హెల్త్ని కానీ ఏ విధంగా దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. సో ఇక్కడ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి భజగోవిందం. ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందం విన్నారా? ఎవరైనా తెలుసా భజగోవిందం? ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. భజగోవిందం విన్నవాళ్ళు ఎవరైనా, ఆదిశంకరాచార్యుల వారి పేరు విన్నవాళ్ళు? ఎవ్వరు వినలేదు ఆదిశంకరాచార్యుల వారి పేరు. భజగోవిందం విన్నారా? భజగోవిందం వినలేదు. ఓకే ఓకే. సో ఆదిశంకరాచార్యుల వారు ఈ భజగోవిందం శ్లోకాల్లో మనకి చక్కగా ఎన్నో విషయాలు చెప్తారు. ఆయన ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు నదికి దగ్గరికి స్నానానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ముసలి బ్రాహ్మడు అక్కడ కూర్చొని సంస్కృత శ్లోకాలు వల్లవేస్తూ ఉంటాడు. అంటే అది రిపీట్ చేస్తూ దాన్ని బై హార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. డిక్రింకరణే అని సాంస్క్రిట్ శ్లోకాలు ఆయన రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చూసి అనుకుంటారు, ఇప్పుడు ఈయన శ్లోకాలు చదవడం నేర్చుకుంటుంటే ఆల్మోస్ట్ ఆయన 90 years అట్లా పెద్ద అతను అనమాట. ఈ శ్లోకాల అర్థం ఎప్పుడు తెలియాలి, ఆ శ్లోకాల్లో ఉన్న అంతరార్థం తెలిసి దాన్ని అతను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఆయనకి అది చూసి అయ్యో ఇప్పటి వరకు టైం వేస్టే కదా, ఇప్పుడు వల్ల వేసిన ఉపయోగం ఏముంది అనడానికి ఆయన ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. మూఢమతే అంటారు ఈ భజగోవిందం. ప్రతి శ్లోకంలోనూ కూడా గోవిందం భజ మూఢమతే అంటారు. అంటే ఇక్కడ ఆ మూఢమతే అంటే ఏంటంటే మనం అన్కాన్షియస్గా ఉన్నాం. ప్రతిదీ కూడా లైఫ్లో ఒక అవేర్నెస్ లేదు, ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, ఏంటి అనేది ఒక అవేర్నెస్ లేదు. సో అట్లాగా ఆయనకి, అంటే ఆయనకి చెప్పడమే కాకుండా మనకు కూడా చెప్తున్నారనమాట ఆయన అడ్డు పెట్టుకుని. అంటే కేవలం మనకి ఈ చదువులు, ప్రాపంచికంగా ఉన్న చదువులు ఇవైతే ఇవి కూడా మనకు అవసరమే, కాదని కాదు, ఇవి కూడా అవసరమే. కానీ ఇవే కాకుండా ఆత్మవిద్యను కూడా నేర్చుకోవాలి. సో ఆత్మవిద్య నేర్చుకోవాలి, అది మెయిన్ అని చెప్తూ అందరికీ మరి భజగోవిందం అనేది చెప్తారనమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే నహి నహి రక్షతి డుక్రింకరణే. ఆయన ఏం చెప్తున్నారంటే లైఫ్ నీకు ఎండింగ్కి వచ్చే టైంకి ఇవన్నీ మనకి ఏవి ఉపయోగపడతాయి అంటే, చదువుకున్న చదువు ఇవన్నీ మనతో రావు కదా. సో మనతో వచ్చేది ఏంటి అంటే ఆయన చెప్తున్న ఈ సన్నిహిత ఆ కాలం ఎండింగ్ టైంలో, ఎప్పుడైతే నువ్వు చనిపోతూ ఉంటావో ఆ టైంలో నీకు ఇవన్నీ ఫిజికల్గా నువ్వు ఏదైతే అన్నీ ఇకట్టా చేసుకున్నావో, ప్రాపర్టీస్ కానీ ఈ ఫిజికల్కి సంబంధించిన చదువులు కానీ ఇవన్నీ రావు నీతోటి. ఇప్పుడు మనం ఇక్కడ డబ్బు సంపాదించామనుకోండి, ఈ డబ్బు సంపాదించిన డబ్బు మనకి అమెరికా వెళ్తే చెల్లుతుందా? దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే అమెరికాలో సంపాదించిన డబ్బు కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాల్సిందే. అంటే ఫిజికల్గా మనం సంపాదించిన ప్రాపర్టీస్ మనకి ఇక్కడ మన లైఫ్లోనే ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే కానీ రావట్లా. సో అట్లాగే మనము ఇక్కడ సంపాదించుకున్నది ఏదైనా మనతో అక్కడ తీసుకువెళ్ళాలి అంటే అది ఆత్మజ్ఞానానికి సంబంధించింది, అది మాత్రమే మనం తీసుకెళ్తామంట అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఫిజికల్గా సంబంధించిన ఈ చదువులు ఇవన్నీ కూడా అవసరం. ఎందుకు అంటే మనం శారీరకంగా ఫిజికల్ లైఫ్ లీడ్ చేయడానికి అవసరం. సో దీన్ని లీడ్ చేయడానికి మనం చదువుకుంటాం ఖచ్చితంగా, ఇది డిపెండ్ అవ్వము, ఇది వద్దని చెప్పట్లేదు ఆయన. కానీ దీని మొత్తం అంతా కూడా దీని మీద లైఫ్ అంతా పెట్టద్దని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన మనకి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించమని చెప్తున్నారు ఒక రకంగా.
అంటే ఇప్పుడు ఇదే కాదు కదా ఉన్నది, తర్వాత లైఫ్ మనం ఎండింగ్ టైంలో అది మనకి ఆత్మవిద్య కూడా అవసరం. అన్ని విద్యలకి మూలం ఆత్మవిద్య నేర్చుకుంటే అది ఇవన్నీ జీరో కింద వస్తాయి. ఎప్పుడైతే అది నేర్చుకున్నామో అది 1 అవుతుంది అనమాట. ఆ 1 పక్కన ఈ జీరోస్ అన్నిటికీ అప్పుడు వాల్యూ ఉంటుంది మనకి. ఓన్లీ జీరో ఇవి ప్రాపంచిక విద్యలన్నీ జీరో పెట్టుకుంటే, ఆత్మవిద్య ఒకటి 1 అనుకుంటే, ఆ 1ని తీసుకొచ్చి మనం ఈ జీరోలకు పెట్టామంటే సో ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ అవుతాయి. ప్రతిదీ నేర్చుకుంటూనే ఆత్మవిద్య కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ ధ్యాన సాధన అనేది వివేకానందుడు ఎలా అయితే నేర్చుకున్నాడో, స్వామి వివేకానంద కానీ ప్రహ్లాదుడు కానీ వీళ్ళందరూ కూడా ధ్యాన సాధన చేసిన వాళ్ళే. సో ఇట్లా మనకి ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ సన్నిహితే ఇవన్నీ కూడా నిన్ను రక్షించవు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఆత్మవిద్య నేర్చుకున్నావో భజ గోవిందం అని చెప్తున్నారు. మరి ఇక్కడ భజ గోవిందం అంటే అసలు మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్. పత్రిది ఏం చెప్తారంటే, మనకి ప్రతి ఒక్క పదాన్ని కూడా మనకి దానికి మీనింగ్, ఆ అర్థం ఉంటుంది, ఆ పదంలో అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. సో ఇక్కడ భజ గోవిందంలో కూడా గోవిందం అంటే ఏంటి, అసలు దాన్ని భజించడం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గోవిందుడు అన్నదానికి మనం కేవలం కృష్ణుడు అని అర్థం తీసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, గో అంటే మనకి ఇంద్రియాల కింద చెప్తారు పత్రిజీ. గో అంటే ఇంద్రియాలు, విందము అంటే ఇంద్రియాలు. మనకి ఏవైతే ఇంద్రియాలు అంటే తెలుసా, ఇంద్రియాలంటే మనకు కళ్ళు ఏదైతే మనం చూస్తూ ఉండేవి, మరి అలాగే ముక్కు వాసన, నాలుక ద్వారా రుచి, చర్మం ద్వారా స్పర్శ, కర్మేంద్రియాలు, చేతుల ద్వారా ఈ పనులు అవి చేస్తాం కదా. వీటన్నిటిని నడిపించేది ఏది అసలు? ఇప్పుడు ఒక డెడ్ బాడీకి కూడా ఉంటాయి కదా, అవన్నీ ఒక డెడ్ బాడీకి కూడా ఉంటాయి, కానీ అది ఏం చేయలేదు. సో ఇప్పుడు ఒక కారు ఉంది అంటే ఆ కారుని నడిపించడానికి ఒక డ్రైవర్ కావాలి. సో మనం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, శరీరం వేరు, ఆత్మ వేరు. మనకి ఈ శరీరం, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ దాన్ని నడిపించడానికి ఒక డ్రైవర్ కావాలి. కారుకి అన్నీ ఉంటాయి చక్కగా, అన్ని యాక్సిలరేటర్, అన్ని యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. అది ఆడి కార్ అయినా, BMW కార్ అయినా దాన్ని నడిపించడానికి డ్రైవర్ ఉండాలి, ఎంత కాస్ట్లీ కార్ అయినా. అలాగే మన శరీరం కూడా ఎంత అందమైందైనా, ఎంత పవర్ఫుల్దైనా, దాన్ని నడిపించేది, దానికి కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆత్మ. కానీ మనకి అది తెలియట్లేదు. మనం శరీరమే మనం అని అనుకుంటున్నాం. సో మనకి పత్రిజీ కూడా చెప్తుంది ఏంటంటే, నువ్వు శరీరం అంటే మనం క్షేత్రం అని అనుకుంటే, క్షేత్రజ్ఞుడు అంటారు, అంటే ఆత్మ. శరీరాన్ని నడిపించేది ఆత్మ. కారు వేరు, కారు డ్రైవర్ వేరు. సో కారు డ్రైవర్ ఉంటేనే కారు నడపబడుతుంది. సో మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, శక్తి, ఆత్మశక్తి, దాని ద్వారానే మనం ఏదైనా చూడగలుగుతాము, చేయగలుగుతాము. ఏవైనా కానీ ఈ శ్వాస ఉన్నంత వరకే, ఊపిరి ఉన్నంత వరకే మన శరీరం నడిపించబడుతుంది. సో నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడుందంటే మన శరీరమే మనం అని అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ప్రాణశక్తి వెనకాల ఉన్నది ఇదంతా కూడా చైతన్యం నడిపిస్తుంది. సో ఆ చైతన్యం మనకి పత్రిజీ చెప్తున్నది కూడా ఏంటంటే, ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ ఆత్మే పరబ్రహ్మం అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఈ ఆత్మే పరబ్రహ్మం. ఈ జీవుడు దేవుడు. ఎవరైతే ఆ ఆత్మశక్తిని తీసుకుని మనలోకి ప్రవేశించే ఆత్మ ఏదైతే ఉందో, సో అది దేవుడైతే, మరి ఈ దేవుడున్న దేహం ఏమవుతుంది? దేవాలయమే కదా అయ్యేది. సో మరి ఈ దేవాలయంలో మనం ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి? మరి దేహం అనే దేవాలయంలో ఏది పడితే అది తినకూడదు, మాంసం తినకూడదు, అలాగే మరి దానికి ఆల్కహాల్ తాగడం. సో ఇట్లాంటివన్నీ కూడా మరి దేవాలయం వెళ్ళినప్పుడు మనం చేస్తామా? మాంసం తీసుకుని వెళ్ళి పెడతామా? అక్కడ పెట్టరు. మాంసం తిని వెళ్ళం. సో మన శరీరం కూడా మరి ఆత్మ పరబ్రహ్మం అయినప్పుడు, ఆ పరబ్రహ్మం మొత్తం అంతా వ్యాపించి ఉన్న చైతన్యం మనలో ఉన్నప్పుడు, ఈ జీవుడు దేవుడు అయినప్పుడు, ఆ దేవుడు కొలువున్న మన దేహం ఏమవుతుంది? దేవాలయమే కదా అయ్యేది. సో మరి ఆ దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి మనం. సో ఈ దేవాలయాన్ని నడపడానికి మనకి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటినన్నిటినీ ఒక ప్రాపర్ వేలో ఉపయోగించుకోవాలి. అలాగే వీటినన్నీ నడిపించే మనస్సు, దీని బియాండ్ దట్
ఇది మొదట్లో నాకు చాలా డౌట్లు వచ్చాయి. అసలు ఈ మనసు అంటే ఎక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది, మరి చనిపోయిన తర్వాత ఏమవుతారు, వచ్చే డౌట్లు అందరికీ వస్తాయి కదా మామూలుగా. ఏదైనా ఒక డెడ్ బాడీని చూడగానే అనిపిస్తుంది కదా, ఇప్పటి వరకు లేదు, చక్కగా ఉన్నాడు, ఇప్పుడు పడుకొని ఉన్నాడు, ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఏం వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడం అంటే పోయాడు అంటున్నాం కదా. పోయాడంటే ఏం పోయాడు అంటే మనకు తెలియకుండానే మనం మాట్లాడుతున్నాం. సో అందులో ఉన్న డ్రైవర్ వెళ్ళిపోయాడు అనమాట, ఆ కారు డ్రైవరు. సో ఆ కారు అలా ఉండిపోయింది, ఆ శరీరం అలా ఉండిపోయింది, ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. మనకు తెలియకుండానే మనం ఆ పదాలని, ఆయన వెళ్ళిపోయాడు అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అందులో ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే దేవుడు. అందరిలోనూ అదే ఉంది, మనలోనూ అదే ఉంది, ప్రతి జంతువులోనూ అదే ఉంది, ప్రతి చెట్టు పుట్టలో కూడా అదే ఉంది, మొత్తం అంతా వ్యాపించి ఉంది. అదే మనకు చెప్తున్నారు ఇక్కడ. సో మరి ఆ చైతన్య శక్తి మన అందరిలో ఉంది. దాన్ని మనం ఆ దేవాలయం లాంటి దేహాన్ని మరి శుభ్రంగా ఉంచుకుంటూ, దాంట్లో ఎలాంటి ఆహారం వేయాలి అట్లాగే దాన్ని నడిపించుకుంటూ మరి ఏం చేయాలి? దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దీన్ని మరి మనం సాధన ద్వారా చక్కగా, మన శ్వాసే మన గురువు. పత్రిజీ మనకు చెప్పేది ఏంటంటే, నీ శ్వాస అనే గురువు దగ్గర నువ్వు కూర్చో. ఎక్కడ ఏ గురువు దగ్గరికి, ఇప్పుడు ఏ హిమాలయాలకో వెళ్ళాలి, ఏ గురువో నాకు ధ్యాన సాధన నేర్పి ఒక మంత్రోపదేశం చేస్తే కానీ నేను ధ్యానం చేసుకోవడానికి అర్హత రాదు. మనం అదే అనుకుంటాం కదా సాధారణంగా. నేను మెడిటేషన్ చేయాలి అంటే నాకు ఏదన్నా ఒక కాషాయం తీసుకున్న ఒక గురువు కానీ, రుద్రాక్షలు వేసుకున్న ఒక గురువు దగ్గరకు కానీ వెళ్ళి నేను ఆ మంత్రోపదేశం తీసుకోవాలంటే వాళ్ళు ఇస్తారో లేదో మనకు తెలియదు, వాళ్ళ దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను పోస్ట్పోన్ చేసుకోవాలా? అంతే కదా. అంతే, మళ్ళీ ఆ గురువు దొరికే వరకు నేను వెయిట్ చేయాలా? అంటే నా లైఫ్ ఇంతేనా? ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. సో పత్రిజీ ఏం చెప్తారంటే, ఇవన్నీ ఏమక్కర్లేదు, నీ శ్వాసే నీ గురువు. మన దగ్గర మన శ్వాస రూపంలో మన గురువు ఉన్నాడు. సో నీ గురువు దగ్గర నువ్వు కూర్చో ప్రతిరోజు కూడా. మినిమం మీ వయసు ఎంత ఉంటే అంత స్టార్ట్ చేసుకొని, నీ వయసు 15 సంవత్సరాలు అనుకో, 15 నిమిషాలు ప్రతిరోజు స్టార్ట్ చేయి ఫస్ట్ మెడిటేషన్. సో అట్లా ఒక 15 నిమిషాలు శ్వాసని చక్కగా జరుగుతున్నా చెప్పారు కదా ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలనేది. ఆ గురువు దగ్గర కూర్చో. ఏ గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ శ్వాసే నీ గురువు. అలా నీ శ్వాసే నీ గురువు, సహనమే ప్రగతి. నీ సహనంగా నువ్వు చక్కగా కూర్చొని నువ్వు ధ్యాన సాధన చేసుకొని మరి అన్నీ కూడా నువ్వు పొందొచ్చు. ఏది కావాలనుకున్నావో అదంతా కూడా నువ్వు పొందొచ్చు అనే మనకు పత్రిక. ఇక్కడ భజ గోవిందం అంటే ఈ గోవిందం భజించమని చెప్తున్నారు. అంటే భజించడం అంటే ఏంటి? మనం భజన చేస్తాం కదా, గోవింద భజన. అసలు భజన అంటే ఏంటి? మామూలుగా ఎవరైనా భజన చేశారా? ఎప్పుడైనా భజన చేసావా? ఏమవుతుంది భజనలో? భజన చేసినప్పుడు బాగుంటుంది. అంటే గోవింద భజన చేస్తాం అంటే ఏం చేస్తున్నావు? శరీరంతో మన చేతులతో ఇలా అంటాము, మనసులో తలుచుకుంటావు. సో బుద్ధి అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. సో అక్కడ భజన జరుగుతుందంటే నువ్వు త్రికరణ శుద్ధిగా అక్కడ కూర్చొని నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి. మరి భక్తి అంటే ఏంటి? ఆత్మపరంగా ఐక్యమైపోయి నిన్ను నువ్వు మర్చిపోవడం. అదే కదా మన భక్తులందరూ. మనకు తెలిసిన భక్త కన్నప్ప తీసుకున్నా, మనకి విప్రనారాయణ తీసుకున్నా, మన భక్తులందరూ సినిమాలందరూ చూసాం, అన్నమాచార్యులు చూసాము. అంటే అక్కడ వాళ్ళంటూ సపరేట్గా లేరు. శరీరము, మనసు, బుద్ధి, వాళ్ళ ఆత్మ అంతా కూడా పరమాత్మలో లీనమైపోయి సపరేట్నెస్ లేకుండా ఏకత్వంలో ఉండిపోయారు వాళ్ళు. సో అక్కడ భజన జరిగింది. మనం చేయగలుగుతున్నాం అట్లా? మనం విభజన చేస్తున్నాం, మనం భజన చేయట్లేదు. ఎందుకంటే నా శరీరం ఎక్కడ ఉంటుంది, నా మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, శరీరం మన చేతులు మాత్రం కొడుతూ ఉంటాయి. ఇట్లా 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 భజన చేస్తూ నోరు అరుస్తూ చేస్తూ ఉంటాం. అంటే మనకు మనమే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నిజంగా మనం భజన చేస్తున్నప్పుడు అక్కడ అంతా కూడా అంత నిజంగా అన్నమాచార్యుల వారు చేసిన భజనకి మనం చేసిన భజనకి చాలా తేడా ఉంటుంది కదా. అక్కడ ఆయన పూర్తిగా భజన చేస్తున్నారు, మనం విభజనలో ఉండిపోయాం. ఇక్కడ శరీరం చేసేది ఒకటి, మనసు ఆలోచించేది ఒకటి, మన బుద్ధి చెప్పేది ఒకటి, ఆత్మస్థితి. ఆత్మ దాకా అసలు ఇంకెళ్ళక్కర్లా. ఆత్మ దగ్గరికి వెళ్ళామంటే దానికి దగ్గరగా ఉంటే ఎలాగూ బుద్ధి, మనసు, శరీరం అన్నీ కూడా ఒక చక్కటి ట్యూనింగ్లో ఉంటాయి. అసలు భజన అంటేనే ట్యూన్ అయిపోవడం. శరీరము వేరు కాదు, మనసు వేరు కాదు, బుద్ధి అన్నీ కూడా ఒక చక్కటి అలైన్మెంట్లోకి రావడం. మనం ఏం చేసినా త్రికరణ శుద్ధిగా చేయమనే కదా మనకు చెప్తున్నది.
బాబు త్రికరణ శుద్ధిగా చెయ్యి, నువ్వేం చేసినా, చదివినా, మరి ఆ భజనే చేసినా, ధ్యానమే చేసినా, మాట్లాడుతున్నా. సో అక్కడ పూర్తిగా ఉండి చేయమని చెప్తున్నా. అదే ధ్యానం. నడిచేటప్పుడు ఏదో ఆలోచిస్తూ నడిస్తే ప్రాబ్లం అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే ఏదో ఆలోచిస్తూ మనసంతా గందరగోళంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ధ్యానంలో ఏమవుతుంది అంటే మనము విభజించబడం, చక్కగా అన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. సో ఇక్కడ భజ గోవిందం అంటే చెప్తున్నది కూడా ఏంటంటే, నువ్వు గోవింద భజన చెయ్యి అంటే, గోవిందుడు అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనము, ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించే ఆత్మ. ఇప్పుడు మనం అనుకుంటే శరీరం అనుకున్నాము, బుద్ధి అనుకున్నాము. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఇక్కడ పరమాత్మ చైతన్యం. 5 మనం అంటే ఏంటి? ఇప్పుడు నాకు చాలా డౌట్ వచ్చేది నేను చదువుకునేటప్పుడు, నేనంటే ఎవరు అని. సడన్గా చదువుకుంటున్నప్పుడు ఎవరైనా అనుకున్నారా, క్వశ్చన్ చేసుకున్నారా నేనెవరు అని అనుకుంటున్నప్పుడు ముందు మనకి పేరు వస్తుంది, నేనంటే శ్యామల అని వస్తుంది. ఓకే, నేను శ్యామల అంటే నాకు పేరు పెట్టారు పేరెంట్స్, అంతే. సో అంతకుముందు నేను ఉన్నానా? మరి కడుపులో ఉన్నప్పుడు పేరు లేదు కదా, కడుపులోంచి బయటకు వచ్చినట్టే తర్వాతే పేరు వచ్చింది. మరి ఆ కడుపులో ఉండకముందు నేనున్నానా? ఎక్కడున్నాను? ఉంటే అసలు నేనెవరు? నువ్వంటే పేరు కాదు, నేను పేరు కాకపోతే నేనేంటి? తీసేసేయి, అక్కడ పేరు తీసేస్తా. అంటే నేనంటే నా పేరు కాదు కదా. రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఒకళ్ళని అడిగితే నువ్వెవరు అని అడిగితే ఆయన నేను పలానా వెంకయ్యనో సుబ్బయ్యనో అని చెప్తాడు. నేను నీ పేరు అడగలేదు, నువ్వెవరో చెప్పమంటున్నాను అంటాడు. నేనంటే నా పేరు కాదు, అంటే నేనంటే నా వృత్తి కాదు. నువ్వెవరు అంటే నేను ఒక ఆమె స్టూడెంట్ అనో, లేకపోతే ఆమె ఇంజనీర్ అనో, లేకపోతే లాయర్ అనో చెప్తారు. నువ్వేం చేస్తున్నావో నేను అడగట్లేదు, నువ్వెవరో చెప్పు అంటారు రమణ మహర్షి. సో అట్లా మనం ఒక్కొక్కటి లోపలికి ఇండెప్త్ ఆలోచించుకుంటూ వెళ్తే నేనెవరు అన్నప్పుడు, సో నేనంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఈ 5 మనమే. అంటే నేనంటే శరీరం కాదు, నువ్వు శరీరం కాదంటే ఎట్లాగా? నేను ఇప్పుడు నన్ను శ్యామల అని పిలిస్తే నేనే పలుకుతా కదా. సో నేను అన్న ఐడెంటిటీ నాకు ఉంది కదా. నేను అన్న ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఆ చైతన్యం నడిపిస్తుందో అది జీవాత్మ, నా ఆత్మ, ఇండివిజువల్ సోల్ అంటారు దాన్ని. సో అది చైతన్యం, ఆత్మ. గ్రాండ్ సెల్ఫ్ వేరు. పరమాత్మ ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ కానీ మనం అట్లా స్టేజ్లో ఉన్న వాళ్ళని, పూర్ణ భగవంతుల్ని పరమాత్మ అంటాం. అది గ్రాండ్ సెల్ఫ్ వాళ్ళది. ఇది మనది ఇండివిజువల్ సోల్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఈ భజ గోవిందంలో ఈయన చెప్తున్నది కూడా ఏంటి అంటే, గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నారు. గోవింద భజన చెయ్యి, మూఢమతే. నువ్వు ఆత్మవి అన్న విషయం నువ్వు మర్చిపోయావు. నువ్వు కేవలం శరీరం అనే అనుకుంటున్నావు, లేదంటే నేను మనసుననే అనుకుంటున్నావు. మనసు ఏదో కావాలంటుంది, గందరగోళం సృష్టిస్తుంది, లేదో కోపము, అసూయ, ద్వేషము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా మనకి. మరి రకరకాల పరిస్థితుల్లో గందరగోళంలో పడిపోతూ ఉంటాం, ఎందుకంటే ఆ డ్యూయల్టీస్లో పడిపోతూ ఉంటాం. ఏది ఆనందం కాసేపు ఉంటుంది, కాసేపు దుఃఖం ఉంటుంది. కాసేపు ఆనందం ఇచ్చిందే కొంచెంసేపు అయిన తర్వాత దుఃఖం కింద మారిపోతుంది కొన్ని రోజుల తర్వాత. మళ్ళీ అది వరకు దుఃఖం ఉన్నదే ఇప్పుడు ఆనందంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఆ మనసు రకరకాలుగా మనకి సృష్టించేస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. నేనంటే ఏంటి? శరీరము, మనసు, ఈ బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటూ మరి మనం విభజించబడకుండా, మనమంటే ఆత్మ అన్న సత్యాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు, ఇప్పుడు మనకి మహాభారతంలో స్టోరీస్, మహాభారతం మొత్తం మనకు తెలుసు. సో మహాభారతంలో మనకి కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటే రకరకాల గుణాలతోటి ఉన్న రకరకాల క్యారెక్టర్లు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గోవిందుడు అంటున్నాం కదా, ఇంద్రియాలు అనుకుంటున్నాం కదా. ఇంద్రియాలనే తీసుకున్నట్టయితే మనము పంచపాండవులు అంటున్నాం. పంచపాండవులు పంచేంద్రియాలకు సింబల్గా కూడా తీసుకోవచ్చు. సో ధర్మరాజు, మరి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సో ధర్మరాజు వచ్చి చక్కగా అన్నీ శ్రవణం కింద తీసుకోవచ్చు, వింటాడు, చెవులతోటి అన్నీ వింటాడు. ఎంతోమంది గురువుల దగ్గర నుంచి ఉపదేశాలు అన్నీ విన్నాడు ఆయన. సో ఎంతో జ్ఞానాన్ని సమీకరించుకున్నాడు ధర్మరాజు. మంచి చెడు అన్నీ కూడా ఆయనకి, ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసు.
సో అట్లా ధర్మరాజు. మరి భీముడు వచ్చేసరికి మరి ఆయనకి రుచి ఎక్కువ, ఎక్కువ ఆహారం మీద దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే శరీర దారుఢ్యం ఉంటుంది. సో అది నాలుగుకి సంబంధించింది. సో అట్లా మరి భీముడు శరీర దారుఢ్యము మరి అది లేకపోతే, ఆ బలము లేకపోతే వీళ్ళు గెలవలేరు. ఆయన ఆ శక్తి కూడా మరి మహాభారతం మనకి కురుక్షేత్రంలో మరి చాలా అవసరం. సో అది కూడా కావాలి. అలాగే మరి అర్జునుడికి ఎప్పుడు కూడా లక్ష్యం మీదే గురి ఉంటుంది. ఆయన నువ్వు చూడు అన్నప్పుడు ఆ చెట్టు మీద ఏముంది అని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. ఆ లక్ష్యం గురి పెట్టినప్పుడు చెట్టు మీద పక్షి ఉందని ఒకళ్ళు చెప్తారు. సో అట్లా ఒక ఆయన్ని అడిగినప్పుడు ఆయనకి కన్ను ఒకటే కనిపిస్తుంది, పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది. అంటే ఆ లక్ష్యం గురి ఏదైతే ఉందో ఆయన ఆ చూపు దృష్టి అన్నమాట. ఆ ఇంద్రియాల్లో కంటి దృష్టిని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఏమవుతుంది, ఆ దృష్టి ఆయనది బాహ్యంగా ఉన్నప్పుడు, బాహ్యంగా ఉండి చూసినప్పుడు ఏమవుతుంది, అందరినీ చూస్తాడు. అక్కడ కురుక్షేత్రంలో అందరూ నా బాబాయ్ ఉన్నాడు, నా తాతగారు ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపలేనంటాడు. కానీ ఎప్పుడైతే ఆ దృష్టి ఆత్మవైపు వెళ్తుందో, శ్రీకృష్ణుడు చెప్పింది వినగలుగుతాడో, అప్పుడు ఆ అటాచ్మెంట్ అన్నిటిలో నుంచి బయటకు వచ్చి మరి యుద్ధం చేయగలుగుతాడు. అంటే బాహ్య దృష్టి నుంచి ఆ దృష్టి అంతర్దృష్టి వైపు వెళ్ళినప్పుడు సత్యాన్ని చూడగలుగుతాడు. లేదు అంటే అన్ని శరీరాల కిందనే చూస్తాడు ఆయన. అక్కడ కనిపించే వాళ్ళందరూ శరీరపరంగా నా వాళ్ళు, నా తాతగారు, ఇట్లా ఈ దృష్టి అట్లా ఉంటుంది ఆయనది. అలా కాకుండా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పడం ద్వారా ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడో, అప్పుడు ఆయన దృష్టి అంతరంగా వెళ్ళటం జరుగుతుంది, సత్యాన్ని తెలుసుకున్న ఆ దృష్టికి మనకి ఆ కంటి దివ్య దృష్టి కానీ బాహ్య దృష్టి కానీ అర్జునుడిని చెప్పుకోవచ్చు. అలాగే మరి సహదేవుడిని తీసుకుంటే, సహదేవుడు అంటే నిజంగానే చాలా సహనం ఉన్నవాడు, పీక్స్ సహనంలో ఆయన. ఎందుకంటే ఆయనకి చాలా సెన్సిటివ్ ఒక చర్మము మనది తీసుకున్నట్టయితే ఆ స్పర్శ కానీ అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆయన ఇంట్యూషన్ పవర్ చాలా ఉంది, బుద్ధి కుశలత చాలా ఉంటుందన్నమాట సహదేవుడికి. దానివల్ల ఆయనకి ముందు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఆ తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు కౌరవ పాండవులకి యుద్ధం జరగబోతుందని తెలుసు, అలాగే ఎంతోమంది చనిపోబోతున్నారని తెలుసు, వీరులందరూ వాళ్ళ తాతగారులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఆయనకు తెలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సహనం మధ్యలో ఆయనకి పోతూ ఉంటుంది. అయినా కానీ మళ్ళీ సహనాన్ని తెచ్చుకొని మళ్ళీ ఆ బుద్ధి ఆత్మని అన్నీ ఎలైన్ చేసుకుంటూ, ఈ పంచపాండవులు కూడా ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ద్రౌపది అంటే మనసుకి అక్కడ సింబల్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మనసు పంచేంద్రియాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, శ్రీకృష్ణ పరమాత్మ ఆధీనంలో ఉన్నారు వాళ్ళు. శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ ఆధీనంలో ఆ మనసు ఆధీనంలో మరి చక్కగా ఈ పంచేంద్రియాలు అన్నీ కూడా ఒక అలైన్మెంట్లో ఉన్నాయి. అక్కడ విభజన లేదు, అక్కడ గోవింద భజనే జరుగుతోంది. అంటే ఆ కంప్లీట్గా పరమాత్మతోటి ఎలైన్ అయి ఉన్నారు. కనుకే వాళ్ళు మహాభారతంలో మరి కృష్ణుడు చెప్పిన వాటిని అన్నిటిని కూడా పాటించి మహాభారత యుద్ధంలో వాళ్ళు విన్ అయ్యటం జరిగింది. మరి కౌరవులను తీసుకుంటే వాళ్ళు పూర్తిగా విభజనలో ఉన్నారు, అక్కడ భజన లేదు. గోవింద భజన ఏదైతే ఉందో భజన లేదు, అంతా విభజనే ఉంది అక్కడ. సో వాళ్ళల్లో అసూయ, క్రోధము, లోభం ఇవన్నీ, ఇప్పుడు మనకి దుర్యోధనుని తీసుకుంటే అవే కదా, అతనిలో చాలా ఎక్కువ అసూయ ఉంటుంది. అట్లాగే ద్వేషం, అన్నీ జరిగిపోయినాయన్నీ అలా గుర్తుపెట్టుకుని మొత్తం అంతా కూడా మరి ద్రౌపది మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇక పాండవులకి ఏమో అసలు రాజ్యం ఇవ్వకూడదు. మరి ధృతరాష్ట్రుని తీసుకున్నా అంతే, కూడా అక్కడ విభజన జరిగింది. ఆయనది కూడా నా వాళ్ళు కౌరవులు అంటే నా పిల్లలు, పాండవులు అంటే పాండురాజు పిల్లలు కనుక నా పిల్లలు కాదు. సో అక్కడ విభజన, ఆయన దృష్టిలో కూడా విభజనే. అంటే వాళ్ళ పిల్లలకే రాజ్యం అంతా రావాలి, పాండవులకి ఏమీ అక్కర్లేదు, అవతలాళ్ళు పోయినా పర్లేదు, వీళ్ళు బాగుండాలి. సో విభజన దృష్టి. సో మరి అట్లాంటప్పుడు మరి ఇద్దరికి డివైడ్ చేయాల్సి వచ్చింది రాజ్యం. సో అదేదో చెయ్యాలి కనుక నామకే వాస్తే చేసినట్టు చక్కగా బాగున్నదంతా హస్తినాపురం రాజ్యాలన్నీ వీళ్ళకి, ఖాండవప్రస్థం వచ్చేసి ఎందుకు పనికిరాని ఖాండవప్రస్థం తీసుకొని వచ్చి పాండవులకి ఇవ్వడం జరిగింది. అదేంటి ఖాండవప్రస్థం అంతా ఏమీ లేదు అక్కడ,
ఆ పాములు అవన్నీ ఉండి ఇవన్నీ అసలు ఎందుకు పనికిరాని ఒక అడవి ప్రాంతం అనమాట అది. సో వీళ్ళు దాన్ని అంతటిని బాగు చేసుకొని ఎట్లా అయినా ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకోవడం జరిగింది అంత కష్టపడి. మళ్ళీ వాళ్ళు చేసిన డివిజన్ కూడా కరెక్ట్గా లేదు, ఏదో ఇవ్వాలి కనుక అక్కడ ఇచ్చినట్టుగానే చేశారు. ఎవరు పెద్దలు కూడా, అక్కడ కురుసభలో ఉన్న పెద్దలు కూడా విభజన అట్లాగే ఉంది వాళ్ళది. పాండవులు మనవాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళు కూడా పాండు మహారాజు పిల్లలు, వాళ్ళు కూడా మహారాజు పిల్లలు, అన్నదమ్ముల పిల్లలే కదా, లెక్క ప్రకారం ఇద్దరికి చెరుసగం ఇవ్వచ్చు కదా. సో అక్కడ వాళ్ళకి నా అలైన్మెంట్ లేదు, వాళ్ళకి ఇవ్వాలన్నది లేదు. అంటే అక్కడంతా అసూయ, ద్వేషము ఇవన్నీ నిండి ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకి మనం భజ గోవిందం అంటున్నాం, గోవింద భజన అంటున్నాం కదా, విభజన కూడా చెప్తున్నాను అనమాట నేను ఎలా ఉంటుంది, విభజన ఉంటే ఎలా ఉంటుంది. సో వాళ్ళు అసలు ఎలా అయినా అయ్యి లేరు పరమాత్మతో, ఇంక అలైన్మెంట్ అట్లా ఉంచి శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా వినలేదు వీళ్ళెవ్వరు కూడా. ఎందుకు అంటే వాళ్ళు కేవలము ప్రాపంచిక దృష్టిలో ఉన్నారు, రాజ్యం అంతా వాళ్ళకే కావాలి. మరి అసూయ, ద్వేషము, అహంకారం, దుర్యోధనుడికి ఎంతో అహంకారం. సో ఇవన్నిటితో కంప్లీట్గా వాళ్ళు ఫిల్ అయిపోయి ఉన్నారు. సో అక్కడంతా విభజన జరుగుతుంది. ఈ విభజన వల్లనే కురుక్షేత్రం జరిగింది. ఆ డివైడ్ చేయడంలో విభజన, నా వాళ్ళు మీ వాళ్ళు, ఇదంతా ఈ విభజన వలన అంతే. ఇప్పుడు మనం కూడా శరీరం వేరు, నేను చెప్పేది వేరు, నా మనసు వేరు, దృష్టి వేరు, చేసేది వేరు. ఇన్న విభజనగా ఉన్నప్పుడు అంతా యుద్ధంలాగానే ఉంటుంది జీవితం కూడా. క్షేత్రం అంటే చేసేది, ఒక పొలం అంటే మనం అనుకుంటే ఆ పొలంలో ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి మొలకలు మనకు అలాంటి పంటే వస్తుంది. మనము ఆ క్షేత్రంలో కురుక్షేత్రం అంటేనే, కురు అంటే ఇక్కడ మనం చేసే పని, ఆ క్షేత్రం అంటే మనము ఈ శరీరంతో చేసే పనులన్నీ దాని కిందకే వస్తాయి. సో అది మన జీవితం యుద్ధరంగంగా, రణరంగంగా మారకుండా ఉండాలి అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, అలైన్మెంట్లో ఉండాలంటే ఆత్మస్థితిలో ఉండి, యోగ స్థితిలో ఉండి పని చేసుకున్నట్టయితే పరమాత్మతోటి ఎలా అయినా ఈ పాండవులు ఎలా అయితే చేసుకున్నారో ఆ కురుక్షేత్ర యుద్ధంలో విజయం వచ్చింది వాళ్ళకి. అది లేనప్పుడు జీవితం యుద్ధరంగంగానే మారిపోతుంది. ఎందుకంటే శరీరం ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది, మరి బుద్ధి ఒకటి చెప్తుంది, ఆత్మకి ఎలాగో ఎలైనా లేరు. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా ఎవరికి కురుసభలో మహారాజు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంతా ఎంతో యుద్ధ విద్యలు పాండిత్యం ఉన్నవాళ్ళు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు, వీళ్ళందరూ ఏమన్నా తక్కువ? ఎంతో పండితులు అందరూ కూడా. కానీ బుద్ధిపరంగా పాండిత్యం ఉంది వాళ్ళకి, చాలా మేధస్సు ఉంది, ఎన్నో యుద్ధ విద్యల్లో ఆరితేరారు. కానీ ఎక్కడ బంధించిపోయారు వాళ్ళు? ఆ ఎమోషనల్ దాంట్లో స్టక్ అయిపోయారు. ఏంటి, భీష్ముడు వచ్చేసి ప్రతిజ్ఞ దగ్గర, నేను ప్రతిజ్ఞ చేశాను కురువంశాన్ని, ఎవరైతే రాజుగా ఉన్నారో వాళ్ళని నేను వాళ్ళకి సేవ్ చేస్తాను అన్న ఒక ప్రతిజ్ఞలో ఆయన ఉండిపోయాడు. మరి ఈయనేమో వచ్చేసి యుద్ధ విద్యలు నేర్పిన ద్రోణాచార్యుల వారేమో మరి వాళ్ళ ఉప్పు తిన్నాను కదా, ఇంకా వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి అన్న ఒక ప్రతిజ్ఞలో ఆయన, ప్రతి వాళ్ళు కూడా ఒక ఒక ఆ బ్లాక్లో ఉండి స్ట్రక్ అయిపోయారు. ఆ బుద్ధి ఎట్లా అంటే వాళ్ళు మనసు చెప్పిందే వింటున్నారు. ఇప్పుడు మనకి శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఇది చూసుకుంటే శరీరము, మనసు, ఇక్కడ దుశ్శాసనుడు అనుకుంటే వీడు, ఈ మనసు మరి దుర్యోధనుడు, వీడు ఏం చెప్తే వీడు ఇది అంతా చేసేస్తాడు. ద్రౌపదికి లాక్కురా అంటే లాక్కొచ్చేస్తాడు అంతే, మనసు మాట వినేస్తాడు వాడు. మన స్వాధీనంలో ఉన్నాడు అనమాట పూర్తిగా. ఈ శరీరం మన స్వాధీనంలో ఉంటే ఎలా ఉంటుంది, మనసు ఏం చెప్తే అదల్లా చేసేస్తూ ఉంటుంది. వాడు ఇంకా బుద్ధి దాకా అసలు వెళ్ళలేదు. బుద్ధి కర్ణుడు మంచి బుద్ధి ఉన్నవాడు, కానీ ఇక్కడ దుర్యోధనుడు, శకుని వీళ్ళందరి చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడు. ఆత్మకి దగ్గరగా వెళ్ళలేదు ఆయన. ఆత్మ చెప్తోంది కానీ ఎక్కడ స్టక్ అయిపోయాడు ఆయన? కర్ణుడు వచ్చేసి కీర్తి ప్రతిష్టల దగ్గర, అసలు రాజవంశంలో పుట్టాడు కానీ ఎన్నో అవమానాలు పడుతున్నాడు. సో అక్కడ ఆయనకి స్టక్ అయిపోయి, మరి ఎప్పుడైతే దుర్యోధనుడు దగ్గరకు తీసుకుని మరి రాజ్యాన్ని ఇచ్చాడు, స్నేహాన్ని ఇచ్చాడు, అందుకని చెప్పి అక్కడ ఆయన స్టక్ అయిపోయాడు. ఆయన ఆత్మకు దగ్గరగా వెళ్ళట్లేదు. వెళ్ళక ఆత్మ చెప్పింది వినలా. ఏం చెప్పింది విన్నాడు అంటే మనసు చెప్పిందే విన్నాడు. సో ఈ బుద్ధి అనేది ఎప్పుడు ఆత్మకి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడే, ఆత్మ పరమాత్మ కలిస్తేనే అక్కడ మనకి పూర్ణం అవుతుందన్నమాట.
ఈ బుద్ధి ఎప్పుడు ఆత్మకు దగ్గరగా ఉండాలి, మనసుకు దగ్గరగా ఉందంటే దానికోసం అయిపోతుంది, ఈ మూడు ఒకటైపోతాయి. సో ఇక్కడ కర్ణుడు, అలాగే మరి కురుసభలో ఉన్న పెద్దలు, ద్రౌపదికి మరి ఎంత వేడుకున్నా ఎంత చెప్పుకున్నా ఆవిడ కష్టాలు పడినా వాళ్ళకేమీ కరగల, ఎవరి దాన్ని ఏమంటారు ఇది పెట్టుకున్నారో వాటిలో స్టక్ అయిపోయారు, ఎవ్వరూ ఆవిడకి సహాయం చేయలేదు. కృష్ణుడు చివరికి ఎంత చెప్పినా మిమ్మల్ని చూసుకునే దుర్యోధనుడు యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు, అట్లీస్ట్ మీరు డ్రాప్ అవ్వండి అని చెప్తాడు. మీరు పాండవుల వైపు రాక్కర్లే, ఏం చేయక్కర్లేదు, మీరు యుద్ధం చేయడం మానుకోండి కర్ణుడికి చెప్తాడు. అలాగే మరి ద్రోణాచార్యుడికి కానీ మరి భీష్మాచార్యులకు కానీ మీరు సపోర్ట్ ఇవ్వద్దు, మీరు సపోర్ట్ ఇవ్వకుండా మానేసేయండి అని చెప్తే యుద్ధం చేయడం మానమన్నా మానలేదు వాళ్ళు. అంటే ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఆ చైతన్యం కృష్ణుడు, ఆ పరమాత్మ చెప్పినదికి దగ్గరగా వాళ్ళు రాలేకపోయారు, ఎలైన్ కాలేకపోయేది. శరీరము మనసు బుద్ధి అక్కడ స్టక్ అయిపోయారు అనమాట, ఆత్మ చెప్పింది వినలేదు. సో ఆ విధంగా మరి అలైన్మెంట్ లేదు అక్కడ. సో విభజన జరిగిపోయింది. ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నది ఏంటంటే మూఢమతే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. దుశ్శాసనుడు వాడికి ఏమైనా తెలుస్తుందో ఏం చేస్తున్నాడో, మనసు చెప్పింది వింటున్నాడు. ద్రౌపదిని లాక్కు రమ్మన్నాడు, లాక్కొస్తున్నాడు, మూఢమతి. మరి కర్ణుడికి ఏమన్నా అర్థమవుతుందో ఏం చేస్తున్నాడో, ఆత్మ చెప్పింది దగ్గర లేడు, వినట్లేదు. సో అక్కడ మూఢమతి అయిపోయాడు. సో అంతా నిద్రలో చేస్తున్నట్టుగా మూఢమతే అంటే మీరు అన్అవేర్గా ఉన్నారు, అన్కాన్షియస్నెస్లో ఉన్నారు. ఒక్కటే మనం చెప్పుకున్నాం శ్లోకం యాక్చువల్గా. సో ఆ గోవింద భజన అంటే ఏంటంటే ఆ విభజన లేకుండా శరీరము మనసు బుద్ధి ఆత్మ పరమాత్మ ఏదైతే ఉందో ఆ గోవిందుడు అంటే ఇంద్రియాలని మరి నియంత్రించే ఆత్మ, ఆ పరమాత్మ చైతన్యం ఏందో దాంతో కలిపి ఉండడం. ఎప్పుడైతే విభజించబడ్డామో మరి అది జీవితం కురుక్షేత్ర సంగ్రామంలా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మరి దానికి సొల్యూషన్ కూడా చెప్తారనమాట ఆయన. లైఫ్లో వచ్చే టైం ఉందా మేడం ఇంకేమన్నా? 5 minutes. సో ఓకే, ఇంకా ఆయన ఏం చెప్తారంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢజహి తనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం. ఆయన ఏం చెప్తున్నారంటే మూఢజహీహి ధన ఆగమ తృష్ణ అని చెప్తున్నారు. అంటే ధనం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే మీరు ధనం సంపాదించవచ్చు, కానీ ఏదైనా కానీ ఇంకా కావాలి ఇంకా అనుభవించాలి. ఆ తృష్ణ అనేది ఏదైతే ఉందో అది వద్దంటున్నారు. ఇంకా అనుభవించాలి, ఇంకా కావాలి, ఎంజాయ్ చేసాం, అది ఇంకా కావాలి అనే తృష్ణ వద్దు అని చెప్తున్నాడు. ఆ తృష్ణ వల్లనే మరి కురు సద్బుద్ధి మనసి వితృష్ణం అని చెప్తున్నాడు. ఆ తృష్ణ లేకుండా మరి ఆ మనసులో తృష్ణ లేకుండా పని చెయ్యండి. అలా ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నువ్వు చక్కగా కష్టపడి పని చేసుకున్నావో మరి ఆ డబ్బుతోటి నువ్వు హాయిగా ఎంజాయ్ చెయ్యి, నీ చిత్తం దాంతో ఎంజాయ్ చెయ్యి. కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది ఆ తృష్ణలో పడిపోతూ జీవితం మొత్తం కూడా ధన సంపాదన కోసం కేవలం ఎంజాయ్మెంట్స్ కోసమే కాకుండా ఆ తృష్ణ అనేది తగ్గించుకొని, బుద్ధుడు కూడా అదే కదా చెప్పింది, ఆ తృష్ణను తగ్గించుకోమని చెప్తాడు. తృష్ణే దుఃఖానికి మూల కారణం అని చెప్తాడు అనమాట. అతి కోరికలు మితిమీరిన అతి ఏదైతే ఉందో ఆ అతిని తగ్గించుకొని బ్యాలెన్స్ చేసుకుని మధ్య మార్గంలో ఉండమనే బుద్ధుడు కూడా మనకి మిడిల్ పాత్ చెప్తాడు. సో ఇక్కడ మనకి భజగోవిందంలో కూడా అదే చెప్తున్నారనమాట. యావద్విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ జీవితం మొత్తం కూడా మరి డబ్బు సంపాదన కోసమే నువ్వు ఉపయోగిస్తే మరి తర్వాత
పెద్ద అయిపోయిన తర్వాత, ముసలి అయిపోయిన తర్వాత నువ్వేం తీసుకెళ్తావు? మరి తీసుకెళ్ళడానికి ఏమైనా ఉండాలి కదా వెళ్ళేటప్పుడు. సో ఒక చిన్న కథ చెప్పుకుని ముగిద్దాం. ఒక ఊళ్ళో ఒక బాగా ధన సంపాదన ఉన్న బాగా చాలా రిచ్ పర్సన్ ఉంటాడట. సో ఆ రిచ్ పర్సన్ దగ్గర అతను ఏంటంటే ఎవరు వచ్చినా కానీ దానం చేయడు, అస్సలు దానం చేయడు అనమాట. ఎవరికి ఎవరు వచ్చినా కానీ తిట్టి పంపించేస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళకేం పని పాట లేదు, ఎప్పుడు వచ్చి ఏవో దాన ధర్మాలు అంటూ ఉంటారని చెప్పి. ఒకరోజు ఒక అటుగా వెళ్తున్న భిక్షాటన కోసం ఒక ఆయన వస్తాడు. ఒక స్వామీజీ వచ్చినప్పుడు ఏమీ అసలు ఆయన అడగకుండానే తిట్టడం మొదలు పెడతాడట. తిట్టడం మొదలెట్టినప్పుడు ఆయన ఏంటి నేను ఇంకా అడగనే లేదు, ఇతను ఏంటి ఇలా తిడతాడు అని అనుకున్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓకే ఇతను ఎవరికి ఏది ఇచ్చే రకం కాదు, మొత్తం మీద ఉన్న డబ్బును మొత్తం అలాగే అట్టే పెట్టుకుంటాడు అనమాట, ఏమీ చేయడు. ఇవ్వడం అతనికి ఇష్టం లేదు అసలు దాన ధర్మాలు అనేవి. సో అతను వచ్చి అంటే లేదు నేను నీకు అడగడానికి నేను రాలేదు, యాక్చువల్గా నేను నీకు ఇద్దామని వచ్చాను అంటాడట. సో ఇదేదో బాగానే ఉంది, ఏదో ఇస్తాను అంటున్నాడు అని చెప్పి అప్పుడు రానైనా కూర్చో అంటాడు. కూర్చో, ఏదో అందరూ తీసుకోవడానికి వస్తున్నారు, సో ఈయన ఏదో ఇస్తాడు కదా అని చెప్పి ఇంట్రెస్ట్గా రమ్మని కూర్చోమని చెప్తే సరే ఏదో ఇస్తా అన్నారుగా ఇవ్వండి అంటే ఒక సూదిస్తాడు. సూదిస్తే ఇదేంటి ఇది ఎందుకు ఇచ్చావు నాకు అంటే, నేను ఊరెళ్తున్నాను, ఇటుగా యాత్రలకు వెళ్తున్నాను, ఈ సూది నీ దగ్గర ఉంచు, నేను మళ్ళీ వచ్చి నా యాత్రలు అయిపోయిన తర్వాత తీసుకుంటాను అంటాడనమాట. ఇదేంది ఎవరన్నా ఇస్తే ఏదన్నా మణిలో మాణిక్యాలో దాచమని డబ్బులో ఇవ్వాలి కానీ నువ్వేంటి ఈ సూది నాకు ఇస్తావు, ఆ సూదులు ఎక్కడైనా దొరుకుతాయి కదా బయట అంటే, లేదు లేదు నాకు ఇది మా పెద్దవాళ్ళు ఇచ్చారు, ఎప్పటి నుంచో పరంపరంగా వస్తుంది, అందుకని నేను మళ్ళీ ఏదో బయటకు వెళ్తూ ఉంటాను పోగొట్టుకుంటాను, అందుకని ఈ సూది నీ దగ్గర ఉంచని చెప్తే సరే అయితే మీరు మరి ఎప్పుడు వస్తారు మళ్ళీ ఈ సూది తీసుకోవడానికి, మళ్ళీ నేను అప్పు చెప్పాలి కదా, మీరు ఆ టైం కూడా చెప్పండి నాకు, లేదంటే మళ్ళీ నేను ఉంటానో ఉండనో, మరి ఎవరన్నా ఉన్నా కూడా ఆ టైం చెప్తే వాళ్ళు ఇస్తారు కదా సూది అంటే, సరే వచ్చే జన్మలో తీసుకుంటానని చెప్తాడట. అదేంటి సార్ వచ్చే జన్మలో మీరు ఎక్కడుంటారో నేను ఎక్కడుంటారో, మరి నేను ఈ సూదిని ఎలా జన్మలోకి తీసుకెళ్ళడానికి సూదులు పనికిరావు కదా అంటాడు. అంటే మరి ఇప్పుడు ఈ సూదిని నువ్వు తీసుకెళ్ళలేను అంటున్నావు చనిపోయిన తర్వాత, అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఈ చిన్న సూదినే తీసుకెళ్ళలేని వాడివి, నువ్వు ఇంత ఆస్తిపాస్తులు సంపాదించావు కదా, నీతో పాటు ఏమన్నా తీసుకెళ్ళగలుగుతావా? వాటిని అన్నిటిని ఎవరికి ఇవ్వట్లేదు, దాన ధర్మాలు ఏమీ చేయట్లేదు, నీకు మనసు అప్పట్లేదు. సో అవన్నీ ఉంటాయి కానీ మనమే ఉండం అక్కడ అనుభవించడానికి. అన్నీ ఉంటాయి, అవి ఎవరో అనుభవిస్తారు కానీ అన్నీ కూర్చుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం కానీ అనుభవించడానికి మనమే ఉండం చివరికి. ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇప్పటివరకు ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు, సో నువ్వు డైరెక్ట్గా ఆ ధనాన్ని తీసుకెళ్ళడానికి నీ దగ్గర ఛాన్స్ లేదు. ఏ విధంగా అయితే మనం ఇండియాలో సంపాదించుకున్న దాన్ని మళ్ళీ డాలర్లోకి మార్చుకుంటే మనము దాన్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనము యూజ్ చేసుకోవాలంటే నెక్స్ట్ జన్మలో కానీ ఎక్కడైనా కానీ నీవు ఉన్నదాన్ని ఆస్తి ఏదైతే ఉందో నువ్వే అనుభవించద్దు అనట్లేదు, అనుభవించు, కానీ మిగతా దాన్ని దాన ధర్మాలకు, మంచి పనులకి, సేవా కార్యక్రమాలకి, అనాథలకి ఏదో ఒకటి ఉపయోగపడేది చేస్తే నీకు పుణ్యం వస్తుంది. సో ఆ పుణ్యాన్ని నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. సో అది కన్వర్ట్ చేసుకునే విధానం ఏంటి అంటే మనం డాలర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటే అక్కడ మనం వేరే కంట్రీలో యూజ్ చేసుకోగలుగుతామో, ఇక్కడ మనం సంపాదించిన దాన్ని దేన్నైనా కానీ ఆ డబ్బుని కానీ మనం మనతో పాటు తీసుకెళ్ళలేము. మన యొక్క ఫిజికల్ లైఫ్లో మనం చదివిన చదువులు కానీ వీటన్నీ కూడా మనతోటి తీసుకెళ్ళలేము. మనతో మనం తీసుకెళ్ళగలిగేది ఏది ఉంది ఎక్కడికైనా మళ్ళీ జన్మకైనా కానీ అంటే దీన్ని మనము పుణ్యం రూపంలో కన్వర్ట్ చేసుకోగలాలి. సో అది మన దగ్గర ఏది ఉంటే అది, మన దగ్గర సమయం ఉందా లేదా డబ్బు ఉందా శక్తి ఉందా, ఏదున్నా కానీ మనం ఇతరులకు పంచిపెట్టడం ద్వారా మరి అది పెంచబడుతుంది మనకి. సో అది ధర్మం అవుతుంది. ఆ ధర్మం మనం ఏదైతే నడిచామో దాన్ని మనం ధర్మం చేశామో మరి ఆ ధర్మమే మనని కాపాడుతుంది. సో ఆ చేసినది ఏదైతే మనం మంచి కర్మలు చేసినప్పుడు మనకు ఆ పుణ్యం రూపంలో మనకి అది మనం కన్వర్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట నెక్స్ట్ జన్మల్లో. అట్లాగా మన దగ్గర మంచి ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, దాన్ని షేర్ చేయడం వల్ల మనం ఇంకా కొంత జ్ఞానాన్ని పొందుతాం.
సో మహర్షి, బ్రహ్మర్షి అట్లా ఎట్లా ఏ విధంగా అయితే నెమ్మదిగా ఆ సాధన దశలు పెరుగుతూ ఉంటాయో ఉన్నదాన్ని మరి నా దగ్గర ఒక జ్ఞానం ఉంది అంటే పత్రి సార్ అంటారు, అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారని నాకు తెలుసు, నా ధ్యానం నేను చేసుకోవచ్చు, హాయిగా నేను ఆనందంగా ఉన్నా, ధ్యానం చేసుకోవడం ద్వారా ఎంతో శక్తి వచ్చింది, జ్ఞానం వచ్చింది. మరి బుద్ధుడు అంతా ఎంతో కష్టపడి అన్నీ వదిలేసి వెళ్ళాడు, దుఃఖానికి మూల కారణం తెలుసుకున్నాడు. ఆయన ఎంతో కష్టపడి సాధన చేసుకొని అది ఏంటనేది తెలుసుకున్నాడు. కానీ ప్రపంచానికి చెప్పకపోతే అది మనకు అందేదా? అందదు, ఆయన దగ్గరే ఉంచుకుంటే. అలాగే మనం ఏదైనా మన దగ్గర ఉన్న జ్ఞానాన్నైనా, ధనాన్నైనా, శక్తినైనా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోకపోతే మనతో పాటు తీసుకెళ్ళలేము. ఇక్కడ ఎలా అయితే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయో మనం పొందిన జ్ఞానము, ధనము, సంపద, శక్తి ఏదైనా కూడా పంచితే పెంచబడుతుంది. పత్రిజీ మనకు చెప్పింది అదే. సో దాన్ని మనం అట్లా పుణ్యం రూపంలో ఆయన చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. నువ్వు ఇవన్నీ కూడా ఇప్పుడైనా ఆ సేవ రూపంలో నీ దగ్గర ఏది ఉందో అది ఇవ్వు, నీ దగ్గర ధనం ఉంది. సో ఆ ధనాన్ని నువ్వు పంచిపెట్టడం సేవ ద్వారా ఇట్లా చేస్తే ఆ పుణ్యాన్ని నీతో పాటు నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. సో నీ దగ్గర జ్ఞానం ఉంది, చదువు ఉంది, 10 మందికి చెప్పగలే చదువు, అది పంచిపెట్టు, నీ చదువుని, నీ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అన్నిటినీ కూడా. సో చక్కగా అలా పంచిపెడితే నీకు పెంచబడతావు, అది కన్వర్ట్ అవుతుంది నీకు తీసుకెళ్ళడానికి. ఎక్కడ మనం ఇక్కడ సంపాదించిన డబ్బే మనకి వేరే కంట్రీలో పనికి రావట్లేదే, దాన్నే కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వేరే లోకంలోకి రావాలి అంటే అది మనతో పాటు దాన్ని ఆ కన్వర్షన్ టెక్నిక్ ఒకటి ఉందన్నమాట. ముక్తికి టెక్నిక్ ఏంటంటే దాన్ని మనం ఇది డైరెక్ట్గా ఇలా తీసుకెళ్ళలేము. జ్ఞానాన్నైనా ఏదైనా పంచి పెట్టడం ద్వారానే మనది పుణ్యం కానీ ఆ జ్ఞానం కానీ మనం ఎదుగుతాం, పెంచబడుతుంది అనమాట. సో అది మాస్టర్స్ ఉన్నది. థ్యాంక్ యూ ఆల్. బ్రహ్మల్లో నుంచి ఎలా బయటపడాలి, మోహముద్గరం అని కూడా అంటారు దీన్ని. అంటే ఒక సుత్తితోటి మనం ఆ రాయిని కొడితే ఎలా అయితే పగులుతుందో, ఆ మధ్యలో భ్రమల్లో ఉన్నప్పుడు, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్లో ఉన్నప్పుడు, వీటన్నిటి నుంచి కూడా ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఎలా అయితే బయటకు వస్తామో భ్రమల్లో నుంచి, వాటిని భ్రమల్లో నుంచి బయటపడే మార్గాలు చెప్తారు. సో ఆ మార్గాలు ఏంటి అంటే భగవద్గీత చదవడం, సత్సంగం చేయడం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని చెప్తారు. అది మనకి టెక్నిక్ ఇచ్చారు. భగవద్గీత కించితదీత అని చెప్తారు. భగవద్గీత కొంచెం చదివిన గంగాజలల్లవ కణికాపీత అంటారు. అంటే గంగాజలం ఏదో తెచ్చుకుని ఒక గుట్టకేసి అంటే కాదు. గంగాజలం అంటే కాస్మిక్ ఎనర్జీ. మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు విశ్వమయ ప్రాణశక్తి, మనం ఆ ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత తీసుకునే విశ్వమయ ప్రాణశక్తి ఏదైతుందో దాన్ని గంగాజలం కింద మనకు చెప్తారు. ఆ గంగాజల లవ కణికాపీత, ఇంత డ్రాప్ నువ్వు తీసుకున్నా మరి సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అంటారు. అంటే నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నిన్ను అక్కడ గద్దించేవాడు నువ్వేం చేసావు అని అడుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను గద్దించేవాడు ఎవరు ఉండరు. నువ్వు చేద్దామని వెళ్ళావా, ఇది చేయలేదా, ఎందుకు చేయలేదు, మళ్ళీ చేయకుండానే వచ్చేసావా, మరి ఏం చేసావు, ఏం సంపాదించావు అన్నప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నానంటే అది తీసేయి, క్యాన్సిల్. మరి నేను ఇంత సంపాదించాను, క్యాన్సిల్. పిల్లలు పెళ్లి చేశాను, కీర్తి ప్రతిష్టలు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అవి ఏమీ ఉండవు. ఇక ఆ మిగిలేది ఏది, ఆ జ్ఞానం ఏది, ఆత్మజ్ఞానం. నువ్వెవరో తెలుసుకున్నావా, మరి అది లేదు. మళ్ళీ వెళ్ళు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మరి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ వీటన్నిటి నుంచి బయటపడాలంటే ముక్తి మార్గాలన్నీ చెప్తారు. ఈ మార్గం అన్నీ ఏంటంటే భగవద్గీత చదవడము, మరి అట్లా గంగాజల్ లవ కణికాపీత అంటే ధ్యానం చేయడము, సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం అంటే సత్యంతో సంగం చేయటం. సత్యంతో మనం ఉన్నప్పుడు నిస్సంగం అవుతాం. అంటే డిటాచ్మెంట్స్ వస్తాయి. అటాచ్మెంట్లో నుంచి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్లో నుంచి మనం చక్కగా డిటాచ్ అవుతాము. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ మోహం ఏదైతుందో అతి. ధృతరాష్ట్రుడికి ఏంటి, తన పిల్లలు బాగుంటే చాలు, పక్కనడు పోయినా పరాల, అది అతి మోహం అనమాట. నాది, నేను, నా పిల్లలు, ఈ మోహం, అతి మోహం ఏదైతే ఉందో, లేదంటే నాకే చెందాలి, ఆ ప్రేమ ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. పక్కనాడు కూడా ఆడి ప్రాణాలు పోతాయి. ఆ ప్రేమ భరించలేక కూడా ప్రాణాలు తీసేసుకునే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ హరించేస్తారు. సో అట్లా అతి మోహం ఏదైతే ఉందో అది నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. అప్పుడు మనకి ఆ చిత్తం ఎప్పుడైతే నిశ్చల చిత్తం అవుతుందో అదే జీవన్ముక్తి. ఆ మనసులో వేవరింగ్ ఎప్పుడైతే ఉందో, వేవరింగ్ కాన్షియస్లో నుంచి
మనం చక్కగా చక్కటి విట్నెస్ కాన్షియస్లోకి వెళ్తాం అన్నమాట, సాక్షి భావస్థితిలోకి. ఇది చెప్దాం అనుకున్నా ఇవన్నీ కుదరలా. అంటే మనకి ఏది ఉన్నా కానీ విట్నెస్ కాన్షియస్లో ఉంటూ మనలో ఉన్న భావాలు కానీ వీటినన్నిటిని జడ్జి చేస్తూ ఇది ఇంతే అనుకోకుండా వాటిని గమనిస్తూ, మనం ఎలాగ ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాము, వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఆగిపోయింది, ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేము. మనం అక్కడ పక్కనాడిని నడిచినా, ముందాడిని నడిచినా, కారాడిని వెనకాడిని నడిచినా ఉపయోగం ఏం లేదు. ఆ టైంలో సహనంతో కూర్చోవడమే. అలాగే మనకున్న ఆ ప్రెషర్ వచ్చినప్పుడు కానీ ఆ పరిస్థితులు కానీ కొంచెంసేపు వెయిట్ చెయ్యి, అవన్నీ పోతాయి, ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఎప్పుడు అక్కడే ఉండిపోం కదా, కొంచెంసేపటి క్లియర్ అవుతుంది. అలాగే సమస్యలు కూడా కొంచెం వెయిట్ చేయి. ఆ విట్నెస్ తోటి మనం ఏదైతే సాక్షి చైతన్యమో, విట్నెస్ పరమాత్మ స్థితి, అది సాక్షి చైతన్యం. మనం ఏదైతే అనుభవిస్తున్నా సుఖాలు కానీ కష్టాలు కానీ దుఃఖాలు కానీ వీటన్నిటినీ అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు కదా, అది సాక్షి చైతన్యం అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉన్నది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో అనుభవాలు వస్తూనే ఉన్నాయి, మనం మార్పు చెందుతూనే ఉన్నాం. కానీ మార్పు చెందందేది మన అనుభవాలు, వీటన్నిటిని ఎసెన్స్ తీసుకుంటున్న ఒకటి ఉంది లోపల మనకి. సో అది ఆ సాక్షిభావ చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ స్థితి, అదే నువ్వు అని చెప్తారు శంకరాచార్య. నువ్వు అంటే కేవలం నువ్వు శరీరానివే, కానీ కేవలం శరీరానివి కాదు, కేవలం మనసువి కాదు, కేవలం బుద్ధివి కాదు, నువ్వు ఆ పరమాత్మ చైతన్యానివి. శివానంద రూప శివోహం శివోహం అని చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ సాధన చేయాలి అంటే మనకి మార్గాలన్నీ కూడా మనకి వీటన్నిటిలో నుంచి బయటపడే మార్గాలన్నీ కూడా మనకి భజగోవిందంలో చెప్తారు, టెక్నిక్స్ అన్నమాట. సో ఈ టెక్నిక్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం మనం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. థ్యాంక్ యూ ఆల్.